4 మాసములు 4 వారాలు కాపాడి ఈ మే మాసం 5వ ఆదివారం, ఈ మాసానికి 5 ఆదివారాలు నేను స్తుతించి ధన్యతించాను ప్రభానికి వల్ల. గత కాలమంతా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులు మాకు ఇచ్చినటువంటి భౌతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు బట్టి వల్ల. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ all spiritual blessings in heavenly places. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. యాకోబు 1:17 ప్రతి శ్రేష్టమైన ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి అందరికీ వచ్చు. ఈ దినం మేము సజీవులంగా ఉన్నాము. నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయక కనుపాపాలను కాపాడి ఈ ప్రియకుమారుడైన క్రీస్తులో మమ్మల్ని భద్రపరిచి సహవాసంలోనికి ఆహ్వానించి ప్రేమించి ఇచ్చిన రక్షణ శుభప్రదమైన నిరీక్షణ బట్టి వందనములు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా ప్రభువు, మా విమోచకుడు త్వరగా రావాలన్న క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వార్మ్ వెల్కమ్ టు దిస్ లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సర్వీస్. ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్రేట్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఖచ్చితంగా మాకు తెలపండి. మా అందిన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఖచ్చితంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మనందరినీ 150 దినములు కాపాడి 151వ దినము 22వ వారం ఈ మాసంలో 5 ఆదివారాలు మనం సజీవులుగా ఉంచినందుకు ప్రభువుకు మహిమ చెల్లిస్తాం. బిగ్గరగా చెప్పండి బట్టి. ఈ దినము మనం వాక్య భాగం చదువుకున్నాం. గత కొద్ది దినముల నుంచి ఈ రోమీయులకు రాసిన పత్రికలోని అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దైవ వాక్యము, క్రమబద్ధమైనటువంటి వాక్య పఠనము దేవునికి సమీపంగా మనం చేసి లోకానికి దూరం చేసి అవకాశం ఉండదు. లేదా లోకానికి దగ్గరై దేవునికి దూరమయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. రెండిట్లో వైస్ వర్సా. దేవునికి దగ్గరైతే లోకానికి దూరం అయిపోతారు, లోకానికి దగ్గరైతే దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పటిటువంటి పౌలు రాసినటువంటి ఈ ఉత్తరాన్ని మనం గత కొద్ది వారాల నుంచి ధ్యానం చేశాము. గత వారము మనము ఎంతవరకు చూసామంటే రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా బిలౌడ్ అనే మాట మనం చూసాము. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డ వారికి అందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయినది. అందులో కొంత భాగం 1 లేక 2 మాటలు. దేవునికి ప్రియమైనటువంటి వారు అంటే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు. భక్తుడు పౌలు అంటాడు, who can separate us from the love of Christ? యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపగలవాడు ఎవడు? ఏది కూడా, అనగా డిస్ట్రెస్, సఫరింగ్, స్వోర్డ్, whatever it is, శ్రమ అయినను, హింస అయినను, కరువైన, ఫెమైన్, ఖడ్గమైనను ఏది కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదనేది రోమపత్రిక 8:35 రాయబడినది. ఇది మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేశాము. మన తండ్రి అయిన దేవుని నుండి అని అంటాడు. ఇక్కడ మనకు ఆది కాండం నుంచి దాదాపుగా నూతన నిబంధనలో మత్తయి సువార్త 3:17 యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నంత వరకు కూడా అక్కడ మనం ఏం చూస్తామంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చినట్టు మనము చూస్తాం. మత్తయి సువార్త 3:17 చూస్తాము. ఇంకా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండపైన కూడా మనము చూస్తాం. అనగా తండ్రిని, కుమారుని మనము వేరు చేయలేము. సృష్టి ఆరంభంలో ఆయనతో కూడా ఉన్నట్లు
మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట మనం చూస్తాం. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు. దానికి ఐ యామ్ అనే మాట వాడబడ్డది. దేవుడికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి ఏంటంటే మోషేతో చెప్పిన మాట ఐ యామ్ హూ, అనగా నేను ఉన్నవాడను. అంటే నేను గతంలో ఉన్నాను, ఇప్పుడు లేను, భవిష్యత్తులో ఉండను అనేది కాదు. ఆయన సృష్టి నుండి ఉన్నటువంటి వ్యక్తి. సో తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, మన యేసుక్రీస్తు అంటే నూతన నిబంధన గ్రంథంలో మనకు ఆరంభానికి ముందుగా నేను చెప్తూ ఉంటాను కదా. మలాకి తర్వాత మనం చూస్తే అక్కడ మత్తయి సువార్త కంటే ముందుగా ఆ పేజీలో మనకు ఏముంటుంది అక్కడ చూడండి. మీకు ఇలా వస్తుంది ఖాళీ పేజ్. చూడండి, ఈ పేజ్ తీయండి. ఏమని రాయబడ్డది అక్కడ? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుని గురించిన అనే మాట మనం ఇక్కడ ఈ గ్యాప్లో ప్రతి ఒక్కరి బైబిల్లో రాయబడ్డాయి. ఇక్కడ ఆయన పరిపూర్ణతలో నుండి మనము ఏం పొందుకున్నామట? కృప వెంబడి కృపను పొందుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ we have received grace upon grace అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఇంకా 17వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు దొరికింది, లభించింది. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందట? కృపయు సత్యము మనకు అనుగ్రహించెను. ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదంట. దేవుని రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సో తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తులో తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో వారిద్దరి నుండి ఏం కలుగుతున్నదంటే చూడండి ఒకసారి అక్కడ. మన తండ్రి అయిన దేవుని నుండి, రోమపత్రిక 1వ అధ్యాయం మనం చదువుతున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఏం దొరుకుతుందంట? కృపా సమాధానములు. అద్భుతమైనటువంటి మాట ఇది. కృప అనే దానికి గ్రీక్ భాషలో కేరీస్ అనే మాట వాడారు. కేరీస్ అనే మాట వాడారు. సమాధానం అనే దానికి ఐన్ అనే మాట వాడారు గ్రీకులో. అదే హీబ్రూలో అయితే షలోమ్ అనే మాట వాడారు. అనగా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారు ఏం చెప్పుకుంటారట? యూదులు షలోమ్ అంటారు. అనగా నీకు సమాధానం కలుగును కాక, అనగా నీకు కూడా సమాధానం కలుగును కాక. కానీ ఇక్కడ మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఏం కలగాలట? కృపనట, సమాధానం కలుగును గాక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది కృప అన్నమాట. మనం చూసాం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో యోహాను రాస్తున్నాడు అక్కడ, ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందట? కృప వచ్చిందట, సత్యం వచ్చిందట. పౌలు అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, కాబట్టి ఇది మీరు అతిశయపడడానికి వీల్లేదని అంటాడు. కేరీస్ అనే మాట గ్రీకు భాషలో వాడారు. ఇక్కడ మనం చూస్తే అనగా అపోస్తలుడైన పౌలు సైతము ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాడు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్టుగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కేవలం అక్కడ రాయబడ్డ మాట రీతిగా ఏదంటే కృప ద్వారానే, మన ఆధిక్యత కాదు. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమని చెప్తాడు అక్కడ చాలా చక్కగా, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చుమని, అందుకు విశ్వాసం ఉంచుమని వారి విశ్వాసం నీతిగా ఎంచబడేది. అనగా కేవలం మనము విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. కాబట్టి అది కృప. తర్వాత సమాధానం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవునికి మానవులకు సమాధానం తెగిపోయింది ఆదికాండం 3వ అధ్యాయంలోనే. యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ సమాధానాన్ని దేవుడు కలగజేశాడు. మనం చాలా సందర్భాల్లో ఆ లేఖన భాగం మనం చదువుకున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మరలా ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి ఎలాట విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో
సమాధానము కలిగి ఉందాం. అంటే ఫుట్ నోట్స్ ఏమన్నా చూడండి, కలిగి ఉన్నాము అని పాఠాంతరం. అనగా దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 26:3 ఏమని రాయబడ్డది? ఎవరి మనస్సుని మీద ఆనుకోను వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడు, ఏలైనగా అతడు లేక ఆమెను యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది ఏంటి అంటే, ఇందాక మనం పాడుకున్నాము, రండి సువార్త సునాదముతో రంజిను సిలువ నినాదముతో అనే ఆ పాటలు 4వ చరణంలో ఇలా రాయబడ్డది. యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపా యేసే ప్రపంచ శాంతికి సూత్రమని ఈ పాట రాసినటువంటి వారు ఎవరు తెలుసా మీకు? చెప్పండి చూద్దాం. ఎవరైనా కళ్ళు మూసుకొని, మీ పాఠం పుస్తకంలోనే ఉన్నది. ఏటి మాసిలామణి గారు ఈ పాట రాశారు. ఈ ఉదయకాలం యేసే హృదయములో ఘన శాంతి, యేసే ప్రపంచ శాంతికి సూత్రం. ఆయన వచ్చేంత వరకు ఇలాంటివన్నీ కూడా యుద్ధములను గురించిన సమాచారాలు మత్తయి సువార్త 24:6-8, మార్క్స్ సువార్త 13:7-8, లూకా సువార్త 21:10-11 స్పష్టంగా రాయబడింది. ఇక్కడ పౌలు గారు అదే తెలియజేస్తున్నారు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలుగుగాక. ఆ దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము ఆదికాండం నుంచి మనకు స్పష్టంగా భక్తుడు పేతురు అంటాడు, సమూయేలు మొదలుకొని, అపోస్తలుల కార్యం 3:24 సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ కూడా ఆ దినమును గురించి ప్రవచించారట. అనగా యేసుక్రీస్తు రాకడని గురించి ప్రవక్తలందరూ కూడా. యెషయా గ్రంథం 40:2 బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో
నా సొంతం ఏమీ చెప్పట్లేదు. చూడండి అపోస్తలుల కార్యం 26, 22, 23 చూడండి. అపోస్తలుల కార్యం 26, 22, 23. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడకుట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రసరింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులను గనులను. ఈరోజు అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారి లోకంలోకి రాలే. అకస్మాత్తుగా ఆయన శిలువ దగ్గరే ప్రభు అన్నాడు, లేఖనాలు నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను, లేఖనాలు నెరవేరినట్లు మనుష్య కుమారుడు కొనిపోబడుచున్నాడు. కానీ ఎవరి వలన? ఆయన అప్పగింపబడుతున్నాడు. వారికి శ్రమ, వాడు పుట్టి ఉండకపోయినా మేలు అని అన్నాడు. అవన్నీ కూడా మనకు భక్తులు ముందుగానే ఎలా చెప్పారు? ఒక్క సెకండ్ నేను కళ్ళు మూసుకుంటాను. ముందు జరగబోయేది ఎలా చెప్పారు వాళ్ళు? నేను కళ్ళు మూసుకుంటాను, మీరే ఆలోచన చేసుకొని చెప్పండి. ఎలా చెప్పారండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. బిగ్గరగా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, సెకండ్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 1. అక్కడ మొదటి అధ్యాయంలో 16వ వచనంలో పేతురు ఇలా అంటున్నాడు, ఎలాగనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు, ఆయన మహాత్మమును మేము కనులారా చూడే. ఒక్క సెకండ్ నా వైపు చూడండి. ఎలా చెప్తున్నాడు పేతురు? ఏం చూశాడు యేసు ప్రభులో? రూపాంతర కొండపై. మత్తయి సువార్త 17, మార్కు సువార్త 9, లూకా సువార్తలో చూశాడు. ప్రభు అన్నాడు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 17లో ఆ రూపాంతర కొండపైన జరిగినటువంటి 17వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. శిష్యుని మాట విని బోర్లో పడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పారు. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు 17వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనైతే నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి. 9వ వచనం, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృదులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు ఆయన కనులారా చూసి ఆ దివ్యమైనటువంటి మహిమను పేతురు చూశాడు, పౌలు చూశాడు, అందరూ చూశారు. ఆయన అంటున్నాడు, మేము కన్నులారా చూసిన వారమై. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మనం చూడట్లేదు కదా, దానికి పేతురు సమాధానం ఇస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రవచనం గురించి రాయబడింది. మీకు కనుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ చాలు. వారిలో కూడా ఎవరి ఆత్మ ఉన్నాడట? ఆ ఆత్మ ద్వారా వారు పలికారు, వారు సొంతంగా కాదు. ఉదయకాలం పౌలు గారు కూడా లేఖనాలు బాగా అభ్యసించినటువంటి వ్యక్తి. నేను కూడా గత 27 సంవత్సరాల నుంచి లేఖనాలను ఆసక్తితో పఠిస్తూ
క్రమబద్ధమైనటువంటి బైబిల్ పఠనం ద్వారా ఈ వాక్యం అంతా కూడా నేను నేర్చుకున్నాను. భక్తుడు అదే చెప్తున్నాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా, ఆదికాండం 3:15 స్టార్ట్ అయింది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. దాని ప్రోటో ఇవాంజలిజం అంటారు. అనగా మొట్టమొదటి సువార్త దేవుడే ప్రకటించాడు. వారు పాపంలో పడిపోయినప్పుడు అప్పుడే పరిష్కారం చూపించాడు. మరియు నీకును స్త్రీకి, నీ సంతానములకును స్త్రీ సంతానములకును వైరము కలగజేశాడు. అతడు నేను మడ మీద కొట్టు, నీవు అతన్ని తల మీద కొడతావు. అనగా అపవాది యొక్క తల చితగొట్టడం ఎక్కడంటే కలవరి శిలువలో. పౌలు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితిగా తొక్కించును గాక. బిగ్గరగా చప్పట్లు పట్టి ప్రభువు భయపరచండి బిగ్గరగా. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడని యోహాను రాసిన 1:3-8 భక్తుడు యోహాను చెప్తాడు. సో తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఆయన మనకు మలాకి గ్రంథంలో చాకలివాని వలె కనిపిస్తాడు. చాకలివాని సబ్బు వలె కనిపిస్తాడు. ఆయన మనకు ఎలా కనిపిస్తాడు? నీతి సూర్యుడు వలె కనిపిస్తాడు. మలాకి 4:2 చివరి కదా. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు దంచును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయు గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడల వలె వేస్తారు. ఇదిగో నా సేవకుడు అన్నాడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో. యేసుక్రీస్తుని గురించి మనం 52 చూస్తాం, 53 చూస్తాం, బైబిల్ గ్రంథమంతట్లో మనం చూస్తాం. యూదాలో నుండి రాజదండము వచ్చునని ఆదికాండం 49:10 మనం చూస్తాం. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఇంకా 18వ ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పినటువంటి మాట, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి ఆయన మీకు పుట్టించును, ఆయన మీతో చెప్పిన మాట అంతా కూడా వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు చెప్పండి బైబిల్ చదవడంలో చాలా పూరున్నారు. చూడండి 3వ అధ్యాయం 23 అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యములు 3:23 మోషే చెప్పినటువంటి మాట, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని. అనగా ఆయన ఏది చెప్పితే అది, తండ్రి వల్ల ఆయన ఈ అధికారం పొందుకున్నాడు. ఆల్ ది అథారిటీ హస్ గివెన్ టు మీ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ హెవెన్. సో మోషే మొదలుకొని ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ప్రవచించారు. ఆయన వచ్చాడు. చాలా సందర్భాలు నేను చెప్పాను. మోషే గ్రంథంలో రాయబడిన మెస్సియాను మేము కనుగొన్నాము అని పేతురు వారితో ఉన్నటువంటి వారందరూ కూడా అన్నారు. అదంతా కూడా యోహాను సువార్త 1:41-42 ఇప్పుడు సమయం లేదు. తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. అంటే ప్రామిస్డ్ మెస్సియా యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఇది కొంత సమయం మనం ధ్యానం చేస్తాం. వంశావళిలో యేసుక్రీస్తు పేరు దావీదు వంశంలో నుంచి వచ్చినట్లు పాపం భక్తులు ఎంత కష్టపడతారు. నేను ఎప్పుడు వంశావళి గురించి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నా తండ్రి పేరు నాకు తెలుసు, ఆయన బ్రతికున్నాడు 77-75 సంవత్సరాలు. మా తాత పేరు తెలుసు కానీ నేను చూడలేదు. బట్ ఇక్కడ భక్తుడు మత్తయి దాదాపుగా 42 వంశావళుల పేర్లు అందులో చేర్చాడు. అందులో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని 1:1 సువార్తతో ప్రారంభించి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును, జరహును కనెను, పెరెసు యెస్రోమును, యెస్రోము ఆరామును, ఆరాము అమినాదాబును, అమినాదాబు నయసోను, నయసోను షల్మను నందు రాహబును, రాహబు బోయజు నందు. ఇలా ఈ వంశావళంతా కూడా మనం చూసినప్పుడు చివరికి మనం ఏం చూస్తామంటే, దావీదు వంశస్థుడైన యోసేపు అనే పేరును మనం అక్కడ చూస్తాము. లూకాలో చూస్తాము, మత్తయిలో కూడా. మత్తయి భక్తుడు పాపం చాలా ప్రయాసపడి ఆ
ఆ వంశావళి అంతా కూడా మనకు అందిస్తాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ వంశావళిలో ఆ దావీదు వంశంలో నుంచి ఎలా వచ్చాడో అక్కడ చూపిస్తాడు. అక్కడ మనం ఏం చూస్తామంటే చూడండి 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. అయితే ఆయనతో 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు చూడండి, దావీదు కుమారుడైన యోసేపు. యేసు ప్రభువారు శరీరమును బట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని లూకా సువార్త 3వ అధ్యాయం మొదలుకొని బైబిల్ అంతట్లో కూడా గుడ్డివారు ఏమన్నారు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, దావీదు కుమారుడు నన్ను కరుణించుము. చివరికి ప్రకటన గ్రంథంలో ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22:16 చదవండి. ప్రకటన గ్రంథం 22:16, ప్రభువే దావీదుకు వేరు చిగురునని చెప్పుకున్నాడు. 22:16, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నారు, యేసు అనే నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురుడు సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కయునై. శరీరమును బట్టి అనగా సింహాసనము దావీదుకు వాగ్దానం చేయబడ్డది, భూమి అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డది. వారందరూ ప్రశ్నిస్తున్నారు, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? యోహాను సువార్త 7:42 వారు ప్రశ్న వేసుకుంటున్నారు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 7:42, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? దావీదు స్వగ్రామంలోనే యేసు ప్రభువారు జన్మించాడు. ఆ లేఖనాలన్నీ కూడా మనకు మీకా గ్రంథంలో ఆ విషయము ఇంకా ఆయన వంశంలోనే పుట్టాలి అని రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా పౌలు తెలియజేస్తాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనంలో, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ లినేజ్ అంటారు, ఈ వంశావళి ఎలా పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేశాడు, ఎలా దావీదులో నుంచి. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆ వంశావళిలోని ఆ మాట మనం చదువుతాం. లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన దావీదు వంశంలో నుంచి వచ్చాడని చెప్పడానికి భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి, మనం 2వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయము 4వ వచనం, యోసేపు ఎవరి వంశం అట? దావీదు వంశంలోను. ఎవరి గోత్రం అట? దావీదు గోత్రం అనగా యూదా గోత్రం. కనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి. ఇంకా బైబిల్ అంతట్లో కూడా ప్రశ్నలు. ప్రభు నా ప్రభుతో చెప్పాడు 110వ కీర్తన 1వ వచనం, ఈయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని వారు ప్రశ్న వేసుకుంటున్నారు. దావీదు కుమారుడికి జయము, హోసన్నా సన్ ఆఫ్ డేవిడ్, హోసన్నా సన్ ఆఫ్ డేవిడ్. వారు ప్రశ్న వేసుకుంటున్నారు. ఒక్కసారి మన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూసాం ప్రభు చెప్పినటువంటి ఆ మాట. మత్తయి సువార్త 22:41, ఒకప్పుడు మన
పరిచయం కూడి ఉండగా యేసు ఆయన చూసి, క్రీస్తుని గురించి మీకు ఏం తోచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పానని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు. ఇందాక మనం చెప్పుకున్న వాటిని ఆత్మలో డేవిడ్ వాజ్ ఎ ప్రాఫిట్, డేవిడ్ వాజ్ ఎ కింగ్. ఆయన ప్రభువును చూశాడు. 17వ కీర్తన 15వ వచనంలో, నేను మేల్కొండిన నీ స్వరూప దర్శనంతో నా ఆశయం తీర్చుకుంది అన్నాడు. అంటే క్రీస్తుని చూశాడు, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూశాడు. 16వ కీర్తన 10-11 వచనాలు. ఆయన తన పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయడు, అంటే గోతిని చూడనీయడు. 45వ వచనం, దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడని వారిని అడగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాడు. మరియు ఆ దినం నుండి ఎవడును ఆయన ఒక ప్రశ్నయు ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వచ్చి దావీదు కుమారుడు అన్న మరి ఎలా పిలిచారో నాకు కూడా తెలియదు. ప్రభు చిత్తమైతే ఆయన మృతులలో నుండి లేపబడాన్ని బట్టి దేవుని కుమారునిగా అనగా శరీరరీత్యా దావీదు వంశంలో జన్మించాడు. మరి దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడు, ఎలా అయ్యాడు? ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. తనకు వచ్చి ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము లేఖనముల యందు నిత్య జీవం కలదని మీరు లేఖనాలను వెతుకుతున్నారు. ఆ లేఖనాలన్నీ కూడా నా గురించే సాక్ష్యం ఇస్తున్నవి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చదివించాను. అవును ప్రభా, నీవు జగత్తు పునాది భయపడక మునుపే మమ్మల్ని క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు ప్రభా. నీకు వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో